అందరికీ నమస్కారం. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు జానకి రామరాజు గారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడ్డేడ ప్రసాద్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వైసీపీ కసింకోట మండలం, అనకాపల్లి మండలం మరియు అనకాపల్లి పట్టణ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్, రేపు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర నుంచి మొదటగా ఎన్నికల శంఖారావానికి ముహూర్తం పెట్టి రేపు మేమందరం సిద్ధంగా ఉన్నామని చూపించడానికి భీమిల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూడా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నామని, మేమందరం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మా నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులని అందరూ తరలి వెళ్ళడం జరుగుతుంది సీఎం గారి మీటింగ్కి. దీనంతటికీ అంటే సీఎం గారు ఈ మీటింగ్లో ఈ వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి, మనం 5 సంవత్సరాల్లో చేసిన పనులు కానీ, పేదలకు ఇచ్చిన పథకాలు కానీ, వీటన్నిటినీ మనం చేసిన పనులు చూపించి ముందుకు వెళ్ళడం, ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. దీనికి మా వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సైతం మీతో సిద్ధంగా ఉన్నాము అని చెప్పేదానికి మేమందరం రెడీగా ఉండి రేపు మీటింగ్ని విజయవంతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి పేద ప్రజలకి ప్రతి పథకాన్ని అందించేలా, ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందేలాగా ఇచ్చిన మాటకి ఎక్కువగానే చేసి మళ్ళీ ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. కావున ప్రజల ఆశీర్వాదం, ప్రజల నుంచి సహకారం, పూర్తి మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉండాలని మా వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా ఈ 3 నెలలు ముందుకెళ్లాలనే దాని గురించి మేము నిర్ణయించుకోవడం కానీ, డిస్కషన్ చేయడం కానీ జరుగుతుంది. దీనంతటికీ మెయిన్ రీజన్ అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిపి ఒక తోడేళ్ళు గుంపులాగా ఒక్కటై ముందుకు రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే సింహంలాగా సింగిల్గా పోరాడడానికి మేమందరం మా సైన్యాన్ని ముందు పెట్టి తీసుకెళ్ళడానికి మా వైపు నుంచి సహాయం చేసి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి పోయినసారి వచ్చిన ఎమ్మెల్యే సీట్ల కంటే ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ప్రజల ముందుకి వెళ్ళడం జరుగుతుంది. దాని గురించి ఏ విధంగా మనం చేయాలి, ఏ విధంగా కార్యక్రమాలు ముందు పెట్టుకొని, ఏ విధంగా ప్రజల్ని మనకి చేసిన పథకాలు చెప్పి మనతో పాటు తిరిగేలా చేయాలనే దాని గురించి మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. దీనికి మా కార్యకర్తలు, నాయకులు అందరూ పూర్తిగా సహకరించి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం తగరపలసలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఈసరికే జరిగాయి. దానిలో భాగంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక అనకాపల్లి జిల్లా నుంచి సుమారు 50,000 మంది వైఎస్ఆర్ పార్టీ కేడర్ని ఆ సమావేశానికి తరలించడానికి 7 శాసనసభ్యులు వారి నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఈసరికే పూర్తయ్యాయి. సుమారు 3.5 లక్షల మంది కార్యకర్తలతో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సమావేశానికి రావాలి. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సందేశాన్ని ఆయా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఆ సందేశాన్ని మళ్ళీ గ్రామాల్లోని ప్రజలతో చర్చించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాల 9 మాసాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
అందుకే అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ కుటుంబంలో ఏదైనా మేలు జరిగితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించని చెప్పి ప్రతి గ్రామాల్లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది. రేపు ఈ కార్యక్రమంలో రాబోయే 5 సంవత్సరాల్లో పార్టీ ప్రభుత్వం తాలూకా దిశ నిర్దేశించేటువంటి కార్యాచరణ కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు కూడా ఆసరా కార్యక్రమాన్ని ఈ మాసంలో ఆసరా 5 దఫాలుగా పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు 195% హామీల్ని పేద ప్రజలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు ఆయన ఎదుర్కోలేక ఈ రాష్ట్రంలో ఉన్న తోడేళ్ళన్నీ కలిపి ఏకమై గుంపులుగా ఆయన మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తోడేళ్ల గుంపుని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులమే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమాన్ని అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా జగన్ గారికి అండగా నిలబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనేక సందర్భాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇది పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం, పేదల ప్రభుత్వానికి పెత్తందారుల ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం. మరొకసారి ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వాన్ని స్థాపించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల ప్రభుత్వాన్ని స్థాపించడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రభుత్వం కోసం, పేదల పక్షపాత ప్రభుత్వం కోసం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని అందుకున్నటువంటి 3 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సందేశాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి, ప్రతి వీధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు అందరూ కూడా మరి తీసుకువెళ్ళి ప్రజల్లో విస్తృత ప్రచారం తీసుకురావడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని మరోసారి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని చెప్పి గుర్తు చేయడంతో పాటు ఖచ్చితంగా వారందరి ఆశీర్వాదంతో మళ్ళీ 2024లో జరుగుతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి గట్టిగా నమ్ముతున్నాం.